ఇటీవల బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుడు కారే చిన్న విశాఖ తీరానికి సురక్షితంగా చేరుకున్నాడు. హెలికాప్టర్ సాయంతో నేవీ సిబ్బంది చిన్నాను తీరానికి తీసుకొచ్చారు. ఒడ్డుకు చేరిన అనంతరం చిన్నాకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. చిన్న ఆరోగ్యంగానే ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఇటీవల బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుడు కారే చిన్న విశాఖ తీరానికి సురక్షితంగా చేరుకున్నాడు. హెలికాప్టర్ సాయంతో నేవీ సిబ్బంది చిన్నాను తీరానికి తీసుకొచ్చారు. ఒడ్డుకు చేరిన అనంతరం చిన్నాకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. చిన్న ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు కారే చిన్న సాక్షి టీవీతో తన అనుభవాలను పంచుకున్నారు. తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు గల్లంతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా తన అన్నయ్య కుమారుడు చిన్నయ్య అలల్లో కనిపించకుండా పోయాడని, అనంతరం అలల ఉధృతికి బోటు తిరగబడటంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. రాత్రి 9 గంటల వరకు బోటుపైనే ఉన్నామని, ఆ తర్వాత ఉదయం 7:30 వరకు ఈదుకుంటూ వెళ్లి ఓ చైనా నౌకను చేరుకున్నానని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి బోటు గాని హెలికాప్టర్ గాని వచ్చి ఉంటే తమ వారంతా ప్రాణాలతో బయటపడేవారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న అసలు ఏ సమయంలో ఏం జరిగింది, కారే చిన్న ఎలా బయటపడ్డాడు, కారే చిన్నతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. బోటు ప్రమాదంలో ప్రాణాలు జయించిన మత్స్యకార మృత్యుంజయుడు కారే చిన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. కొద్దిసేపు క్రితం అతన్ని చైనా షిప్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం రూమ్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం చిన్న మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అసలు ప్రమాదం ఏ సమయంలో జరిగింది, ఎలా జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు ఎంతమంది ఉన్నారు, వారు మీ కుటుంబ సభ్యులు అంటున్నారు, ఏంటి ఆ విషయం? నెట్ లాగేటప్పుడు 30 మైళ్ళ నుంచి సౌత్కి లాగుతున్నాం, 37 నుంచి నార్త్కి సౌత్కి లాగుతున్నాం. సరే వచ్చేసి నేను సరే 2 నిమిషాలు ఉంటుంది, బాల్తో కొట్టేసిన వెంటనే సరే ఈ ఆరుగును మంచి కేసు తూలిపోయి ఎటుపోయి పడిపోయి నాకు తెలియదు. ఆరుగును చేరుకున్నాం, 7 వెళ్ళాం. మా బాబు రాలేదు, అన్నయ్య కొడుకు, పెద్ద అన్నయ్య కొడుకు రాకపోతే ఆయన పేరు చెన్నయ్య అంటారు, మా వారి పేరు చంటి. అయితే రాకపోతే ఎప్పుడైతే బోల్తో గట్ట మనిషి రాలేదు, మా అన్నయ్య నేను ఏడుస్తున్నాను, బాబు నా కొడుకు చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు అని ఏడుస్తున్నాం. అయితే మా పెద్ద అన్నయ్య కొడుకు చనిపోయాడు కదా, మనం బతికినట్టుగా మనం చూసుకుందాం, అందుకు కంగారు పడికి ఏడ్చొద్దు అని చెప్పేసి నాకు చెప్తాను, ఆయన నేనే చెప్తున్నాను. చెప్పిన తర్వాత అలా బోటు మీద ఉంటుండగా ఎప్పుడైతే అలా ఉండి 9 అయిపోతే సేనట పడిపోయింది. ఇంకెవరు రాలన్నయ్య చూస్తే రూపాయలు ఎక్కువ అయిపోయింది, మనం ఏదో రకంగా ఈయన మీద ఉంటామంటే పైవేరే అదేంటి 9 అయిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది బోటు కిందకి వెళ్ళిపోయిన వెంటనే మనం మా ఆరుగురు మాట్లాడుకున్నాం, అరే ఆరుగురు ఒక్కడే ఉందాంరా, కలిసే ఉందాము, నైట్ అల్లా ఎటు చెదిరాము అనుకో చనిపోతాంరా అని చెప్పేసి ఇదే వాడని దగ్గరికి వెళ్దామని చెప్పేసి అలా ఈదికొచ్చి ఈ మామిడికి బారుకి ఎత్తుంది కానీ దరికి రావట్లేదు. ఒక 6 ఉండేల వల్ల 5 ఉన్నాం, ఒక మనిషి కాపాడలేదు. 5 ఉంటే ఒక 5 మనం ఏదో రకంగా వెళ్దాము అని చెప్పేసి కలిసి ఉందామని చెప్పేసి తెల్లవారులే ఉన్నాం అని 5 వెళ్ళిపోతాం రండి అంతే. మా అన్నయ్య అన్నాడు, నా టైం అయితే బాగలేదు, నా కాళ్ళు కడపకలు తెరబడిపోయి ఈలోపు తెప్పలు వచ్చినట్టు గుంతే ఎక్కిపోతాను, నువ్వు వెళ్ళినట్టు గుంతే మీ 4 ఈదికి వెళ్ళండి, నేనైతే రాలేను అని చెప్పేసి అన్నాడు. ఆ పోరు చెట్టుకుని మా అన్నయ్య ఇక్కడ పెట్టుకుని అలా ఉన్నాడు. మేము వెళ్ళిపోయాం 4 వెళ్తుండగా నాకు ఊపిరి అయిపోతుంది, ఇంకోటికి ఊపిరి అయిపోతుంది. మనిషికి ఒకసారి కెమెరా ఉండట్లేదు. ఇప్పుడు కెమెరా ఉండకపోతే నేను అన్నాను, అరే మీరు 3 ఈదికి రండి, నేను ఈదికి వెళ్తూ ఉంటాను, వెళ్ళి యాంకర్తో పట్టేస్తాను, యాంకర్తో పట్టేసిన వెంటనే మీరు వచ్చి ఇదిలరా అప్పుడు అని చెప్పి అనేసరికి మరి ఆ లేట్ అయినా నాకు తెలియదు, నాకు కనిపించదు, నన్ను యాంకర్ పట్టుకొని ఉన్నాను. ఆ వాడు చిప్ ఉందా, చిప్ పట్టుకుని పక్కట్టుకుని వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతే బాయ్ కాపాడండి బనీలు తీసి ఇసురుతున్నాను. కాపాడంటే అక్కడ ఉన్నారు పక్కన మనుషులు ఉన్నాలేమో టక్కమని చూసేసారు. చూసిన వెంటనే నైఫ్ జాకెట్ ఇసిరిసిన వెంటనే సీలో పడిపోయింది. పడిపోయిన వెంటనే ఆ జాలాడు కింద దించి పైకి లాగేసి నా ఊపిరి పోయినట్టు అయిపోయాను. కింద పడిపోయిన ఏదో తెచ్చేయాలి, ఇలాగ హాస్పిటల్ ఉందక జాలు తెచ్చి పైకి తీసుకెళ్ళి. మొత్తం మీద ప్రభుత్వం తన బాధను చూసి ఆదుకోవాలి, ఆస్తిని నష్టపోవడంతో పాటు తమ వారిని కోల్పోయిననే ఆవేదన చిన్న వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జరిగినటువంటి బాధను తలుచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి గుర్తు వస్తే భావోద్వేగానికి కూడా లోనవుతున్నటువంటి సందర్భం నెలకొంది. ప్రభుత్వం ఆస్తికి చేసేటువంటి మేలుతో పాటు
నష్టపోయినటువంటి కుటుంబాలను కూడా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, కిమ్స్ ఆసుపత్రి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.